గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఐ వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్ ఫర్ యూ. యాక్చువల్గా నాన్న ఇప్పుడు జరుగుతున్న రోజుల్లో మనకి కరోనా గురించి చాలా భయంకరంగా బయటికి రావడానికి కానీ మనం బయట తిరగడానికి కానీ చాలామంది భయపడుతూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో మన పిల్లల్ని స్కూల్కి తీసుకురావడానికి పేరెంట్స్ ఏ విధంగా అయినా సరే భయపడుతూ ఉంటారు. సో కాబట్టి ఈ విధంగా మన విఆర్సార్ ఏర్పాటు చేసిన క్లాసెస్ అనమాట, ఆన్లైన్ క్లాసెస్ కానీ యూట్యూబ్ క్లాసెస్ కానీ మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని క్లాసెస్ మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు పిల్లలు ఇంట్లో డైలీ అలా కూర్చొని టీవీస్ చూస్తూ సెల్ ఫోన్స్ వాడుతూ వాళ్ళ యొక్క భవిష్యత్తు పాడైపోతూ ఉంటుందన్న ఉద్దేశంతో పిల్లలకు క్లాస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ క్లాసెస్ దయచేసి పిల్లలందరినీ ఇంట్రెస్ట్గా క్లాసెస్ వినేలాగా, వాటిని ఫాలో అప్ చేసేలాగా అండ్ వర్క్స్ రాసుకునే విధంగా పేరెంట్స్ హెల్ప్తో ఇవన్నీ ముందుకు చేయగలం. మేము ఒక్కళ్ళమే చేస్తే సరిపోదు కదండి. సో పేరెంట్స్ హెల్ప్ కూడా ఉండాలి మాకు. సో అదే చప్పట్లు 2 చేతులతో కొడితేనే అది చప్పట్లు అవుతుంది. ఏవైనా సరే క్లాప్స్ కానీ మన గ్లాడియేట్స్ కానీ పొగడ్తలు కానీ ఏవైనా సరే మనకి 2 చప్పట్లు కొడితేనే ఒకటవుతుంది అన్నమాట. సో కాబట్టి మీరు కూడా మేము సగం చేస్తాం, మీరు సగం చేయండి. సో అలా చేసినప్పుడైతేనే పిల్లల భవిష్యత్తు మనం ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఇదివరకు స్కూల్లో ఉన్నప్పుడైతే 8 అవర్స్ మా దగ్గరే ఉండేవాళ్ళు కాబట్టి పూర్తి బాధ్యతలు మా దగ్గరే ఉంటాయి. సో ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో మనమున్న పరిస్థితుల్లో మేమున్నది సగం మాత్రమే చేయగలం. మేము పాఠాలు అందించగలం. మీరు వాళ్ళ పిల్లల్ని ఇంట్రెస్ట్గా టైంకి కూర్చోబెట్టి నాన్న ఇవాళ మీకు లెసన్ వచ్చింది, సో ఆ లెసన్ ఇంట్రెస్ట్గా విను, నీకు ఎంతవరకు అర్థమైందో దాన్ని నువ్వు రాసుకొని చదువుకో అనేది కొంచెం పిల్లలకి నేర్పవలసిందిగా పేరెంట్స్ని నేను కోరుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద లెసన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ ద లెసన్. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ టీత్. ఓకేమా? First of all, you have to both your ears hold them, close your eyes. First of all, మన పళ్ళని కూడా ఎప్పుడు కూడా టైట్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టినప్పుడు మనకేమనిపిస్తూ ఉంటుంది, మన పళ్ళని మన నోట్లో ఉన్న టీత్ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో now we have to take the 2 persons sitting next to you. So actually, are you able to speak properly? అలా పెట్టి మాట్లాడగలరా మీరు? ఇలా పళ్ళని ఈ విధంగా పెట్టి మాట్లాడగలరా? We are not able to speak the type of position. So first we have to discuss about teeth. Okay ma? Can you eat the chapati? Can you eat chapati without chewing it? No. Why? Because that's hard. A chapati చాలా హార్డ్గా ఉంటుంది అన్నమాట. మనం పళ్ళు లేకుండా టీత్ లేకుండా అవన్నీ మనం చేయలేము. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అస్. సో swallow food without cutting into the smaller pieces. సో చిన్న పీసెస్ చేయడానికి మనకి అవి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. టీత్ హెల్ప్ అస్ టు చూయింగ్. వాట్ ఈస్ దట్? టీత్ హెల్ప్ అస్ టు చూయింగ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. ఇట్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఎట్ ద సేమ్ వే ఏ న్యూ బోర్న్ చైల్డ్, ఫస్ట్ మనం చిన్న బాబుని తీసుకున్నాం. న్యూ చైల్డ్ వరల్డ్ బాబుకి నోట్లో నో టీత్ ఇన్సైడ్ ఆఫ్ ద మౌత్. ఓకే, సో వాళ్ళకి అసలు పళ్ళే ఉండవు. అలాంటి వాటిని మిల్క్ టీత్ అంటారు. సో వాట్ ఈస్ దట్ మీన్స్? మిల్క్ టీత్, పాల దంతాలు. వాట్ ఈస్ దట్ మీన్స్? మిల్క్ టీత్. ఓకే, నెక్స్ట్ టీత్ స్టార్ట్స్ టు గ్రో ఆఫ్టర్ చైల్డ్ 6 to 7 months. అంటే పిల్లలు పుట్టాక 6 to 7 months వచ్చాక వాళ్ళకి పళ్ళు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేమా? అండ్ నెక్స్ట్ ఇన్ 3 years వరల్డ్ చైల్డ్ హ్యావ్ 20 teeth. 3 years వచ్చేసరికి వాళ్ళకి 20 teeth వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇన్ ద సేమ్ సెట్ ఆఫ్ ద టీత్ కాల్డ్ మిల్క్ టీత్. అటువంటి 3 ఏళ్ల దంతాలని పాల దంతాలను కూడా అంటారు. వాట్ ఈస్ కాల్డ్ టెంపరరీ టీత్ అనమాట. టెంపరరీ టీత్ అని ఎందుకన్నాం? టెంపరరీ టీత్ అంటే అవి పాల దంతాలు కాబట్టి అవి ఊడిపోయే అవకాశం ఉంది. ఓకేమా? అండ్ నెక్స్ట్ అరౌండ్ 6 years ఏజ్ ఆఫ్ మిల్క్ టీత్ ఫాలింగ్ స్టార్ట్. చిన్నప్పుడు పళ్ళన్నీ కూడాను ఆ పాల దంతాలన్నీ కూడా టెంపరీగా ఫాల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. ఆఫ్టర్ ద స్టార్ట్ అపీరింగ్ దిస్ ప్లేసెస్ స్టార్టెడ్ న్యూ టీత్. ద టైప్ ఆఫ్ న్యూ సెట్ ఆఫ్ ద టీత్ ఈస్ కాల్డ్ పర్మనెంట్ టీత్. సో వాట్ ఈస్ దట్? అగైన్ ఐ టోల్డ్ యూ వాట్ ఈస్ ద పర్మనెంట్ టీత్. ఇన్ ద స్టార్ట్ అపీరింగ్ ఇన్ దేర్ ప్లేసెస్ స్టార్టెడ్ న్యూ టీత్. ద టైప్ ఆఫ్ న్యూ సెట్ ఆఫ్ ద టీత్ ఈస్ కాల్డ్ temporary permanent, that's called
సారీ ఇన్ దిస్ స్టార్ట్ అపీరింగ్ దేర్, ఆ ప్లేస్లో ఊడిపోయిన ప్లేసెస్లో ఎక్కడైతే పళ్ళు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయో వాటిని పర్మనెంట్ టీత్ అంటూ ఉంటాం. ఓకేమా. అండ్ నెక్స్ట్ ద ఏజ్ ఆఫ్ 21 ఇయర్స్. మనకి 21 ఇయర్స్ వచ్చేసరికి నెంబర్ యూ హ్యావ్ టు got 32 teeth. What is that? First of all we have to take milk teeth. Milk teeth is newborn baby and 3 years baby. Okay, got it. Got the teeth, milk teeth. The 3 years baby got milk teeth. After the 7 months they got temporary teeth. Okay ma. After whatever we got the temporary teeth, they falling down. అవన్నీ విరిగిపోతూ ఉంటాయి అన్నమాట 7 yearsకి. ఆఫ్టర్ 7 yearsకి fall it the teeth. Okay, after permanent teeth will come. ఆ ప్లేసెస్లో ఎక్కడైతే పళ్ళు ఊడిపోతూ ఉంటాయో ఆ ప్లేసెస్లో పర్మనెంట్ టీత్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. ఓకేమా. Permanent teeth will come. Okay. Okay. Next, we have different kinds of. First of all, we have to discuss some more teeth, types of different kinds of teeth. What is those names? Different types of teeth. So we have different types of. First of all, incisors. What is that? Incisors. And next, second one వచ్చేసి canines. Third one వచ్చేసరికి premolar. And the fourth one is molars. It means incisor means ముందరి పళ్ళు. Actually, what is the means? ముందరి పళ్ళు. I show them to you. Okay. Okay, ma. I want to say picture. So I want to draw the picture. So all of you see here what type of teeth we got in our mouth. Okay. Type of teeth we have in our mouth. This type of. What is the types of? The types of teeth is 4 types. 4 types of teeth we have. Incisors, canine, premolar, molar. First of all, we have to take incisors. What is that? First we have to take incisors. These 4 types, it is 4 teeth called incisors. Okay ma. It's called incisors means what? Incisors means mundari pallu. What is this? Mundari pallu. After incisors is present center at the jaw. Manaki center lo untadi. What is that? Center of the jaw. Idi paina davada annamata. So ఈ పళ్ళు అబవ్ ఆఫ్ ద మన పైన
in front of our above mouth is the in front of the jaw. So after the chord incisor, there are totally four we have teeth. Okay. Start. Okay ma. And next, first of all, we have to take incisors. This type of the upper jaw, lower jaw. What is that? మన mouth లో పైన ఉన్న దవడ కింద ఉన్నది. So this is called upper jaw. This is called lower jaw. What is the upper jaw? This is called lower jaw. Okay, upper jaw, lower jaw. After that, we have to take incisors. First of all, we have to take incisors. This is called 1, 2, 3, 4. Okay, here also in front of ఉంటాయి అన్నమాట. అలాగే కింద వైపు కూడా ఫ్రంట్ అవే ఉంటాయి. 1, 2, 3, 4. These 4 incisors అన్నమాట. After then, next insect of మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి incisors? పైన 4 కింద 4 plus 4 equal to 8. We have incisors teeth. We have 8 teeth అన్నమాట. Upper jaw lo 4 and inside lower jaw 4. After that, it's permanent teeth. It is called permanent teeth. What is this? Permanent teeth. Upper jaw have only 4 incisors teeth. Upper jaw. After that, lower jaw 4 also called incisors. After then, it's sharp teeth. It is cutting and biting. ఈ పళ్ళు ఎందుకు ఉపయోగిస్తారు? It's used to cutting and biting. కొరకడానికి అండ్ మనం తీసుకున్న ఆహారాన్ని కొరకడానికి ఉపయోగిస్తాం. ఈ పళ్ళని ఖచ్చితంగా ఇలా పెట్టుకోమని మనం ముందర పళ్ళతోనే కదా. సో అట్లాగా ఈ పళ్ళని మనం దానికి యూజ్ చేస్తాం. ఆఫ్టర్ దెన్ కెనైన్స్. కెనైన్స్ మీన్స్ కోరపళ్ళు, లైక్ దిస్ కోరపళ్ళు. ఇట్ ఈస్ కాల్డ్ కెనైన్స్. ఓకేమా? ఇవి మనకి అప్పర్ జాలో ఉంటాయి. వీ హ్యావ్ కెనైన్స్ టు అప్పర్ జా ఇంటూ అండ్ లోయర్ జా 2. ఇట్స్ 4 ఆల్ upper jaw 2 and lower jaw 2. Totally 4. Okay, totally 4. And next, canines means permanent, each found one side of the మనకి ఇన్సిజర్ పక్కనే ఇవి ఉంటాయి అన్నమాట. సో మనం వాటిని canines అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ it is also మా permanent and sharp pointed. ఇవి చూడండి, look like sharp pointed. What is that? Look like sharp pointed teeth. Okay, and next we have to take premolar. After that, premolar. So we have finished incisors, after canines, and after that premolars. Premolars, it's back side of the teeth, canines. So see all of you here, these are premolars. What is that? Premolars, these two premolars. These two premolar. We have premolar, upper jaw in 4, lower jaw in 4. So totally 8. It is upper jaw 4 and lower jaw 4. Totally 8 teeth we have in the upper jaw and lower jaw. See, all of you look like, are you able to see that clearly here? Okay, all of you understand ma? So listen, able to see here, so 2 types of teeth here, premolar. Okay, this type of tooth, premolars. Okay, and next we have to use this type of teeth, cracking and chewing. అంటే మనం నవలడానికి, మనం తీసుకున్న ఆహారాన్ని నవలడానికి కానీ, దాన్ని కొరకడానికి కానీ, క్రాకింగ్ చేయడం అంటే పగలగొట్టి తినడానికి కానీ యూజ్ చేసుకుంటూ ఉంటాం. And next we have to go molars. What is the fourth one type of molars? And molars last teeth of jaw. This side. These teeth, molars. It is called molars. Okay. These 3 molars. Okay. Here 3, here 3, here 3, here 3. And I mean upper jaw 6, lower jaw 6. Totally 12 we have. Totally 12 teeth, 12 molars we have. Okay, understand ma? Are you able to see the drawing? Okay, and next all of them I told you again. Incisors have upper jaw, lower jaw. 4 teeth equal to 8. Okay,
And canines. And canines we have upper jaw have 2 and lower jaw have 2, 4. And same thing lower at the same way premolars. At the same way premolars we have upper jaw 4 and lower jaw 4, totally 8. And same molars. And molars we have upper jaw 6 and lower jaw 6 is totally 12. See all of you here, 8 plus 4 12. I mean 12 plus 8 20. 20 plus 12 equal to 32. Okay guys, understand? Again I told you 8 plus 4 12, 12 plus 8 20, and 20 plus 12 equal to 32. Okay, totally we have 32 young. Okay, మనకి 20 years we have. మనకి 20 ఏళ్ళు వచ్చేసరికి మనకి 32 పర్మనెంట్ టీత్ అనేవి వస్తాయి అన్నమాట. All of you understand? What is that again? We have different types of teeth. 4 types of teeth: incisors, canines, premolars, molars. Incisors we have upper jaw 4, lower jaw 4. Canines we have upper jaw 2, lower jaw 2. Premolars we have 4 upper jaw, lower jaw 4. Molars have upper jaw 6 and lower jaw 6. These are totally we have 32 teeth. Okay, understand guys? All of you? Thank you. Start. Okay ma? Do you understand all of you this lesson? We have here incisors, canines, premolars, molars. Which type of teeth permanent teeth and which type of teeth permanent temporary teeth we have discussed already in the previous lesson. So I'll give you to the questions also now. Okay, name the 4 types of the teeth. You know 4 types of the teeth? Here, see all of you once. Okay, so name the 4 types of the teeth. How many molars? Second one, how many molars and premolars we have? మన పళ్ళల్లో premolars, molars ఎన్ని ఉంటాయి? How many teeth have 3 years baby? 3 years baby కి ఎన్ని teeth ఉంటాయి? అంటే at the same time two questions. How many teeth have in permanent teeth? Permanent teeth లో ఎన్ని teeth ఉంటాయి? Okay, do you understand the lesson all of you? All of you listen carefully ma, slowly. And మీకు ఒకవేళ అర్థం కాకపోతే లెసన్ ని పాస్ చేసుకొని ముందుకి వెనక్కి కొంచెం జరుపుకొని ప్రాపర్గా విని లెసన్ అర్థం చేసుకోండి. అండర్స్టాండ్? ఆల్ ఆఫ్ యూ లిసన్ కేర్ఫుల్లీ అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. యూ హ్యావ్ నాట్ అండర్స్టాండ్ ద లెసన్. యూ విల్ హ్యావ్ ఎనీ డౌట్స్, యూ హ్యావ్ టు call me. I'll discuss it. Okay, and everybody should clearly listen the lesson. Okay, thank you guys.